నమస్తే అండి. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను గత 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు లో బీపీ గురించి తెలుసుకుందాం. చాలామంది లో బీపీతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువ లేడీస్లో చాలామందిలో లేట్గా భోజనం చేయటం వల్ల వాళ్ళకి లో బీపీ ఎక్కువ కనపడుతుంది. కొంతమంది ఏంటంటే పొద్దున్న ఎక్కువసేపు టిఫిన్ చేయకుండా ఉండి 10, 12, 1 గంట వరకు తినకన్నా మళ్ళీ భోజనం చేస్తారు. అలా గ్యాప్ ఇవ్వటం వల్ల కూడా చాలామందికి లో బీపీ వస్తుంది. ఆ లో బీపీ రావడం వల్ల ఒకేసారి నీరసం వచ్చి చక్కెర వచ్చి పడిపోతూ ఉంటారు. ఈ విధంగా రాకుండా ఉండడానికి, వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీ ప్లస్ దాంతోపాటు ఆయుర్వేద ఔషధాల గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఈరోజు మనకు అందరికీ తెలిసినవి శనగలు. ఇవి నాటు శనగలు అంటారు. హైబ్రిడ్ శనగలు 2 ఉంటాయి. నాటు శనగలు తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి ఒక 2 స్పూన్లు, అంటే కొంచెం శనగలు ఎక్కువ తీసుకుని ఏం పర్వాలేదు, ఈ శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ తీసుకుని ఆ గ్లాస్ వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి, ఇవన్నీ శనగలు నైట్ అంతా నానబెట్టేసి ఈ శనగలు తినేసి నీళ్లు కూడా తాగేసేయాలండి. ప్లస్ దాంతోపాటు ఐరన్ కళాయిల్లో వంట వండుకోవాలి. ఐరన్ తగ్గిపోవడం వల్ల కూడా చాలామందిలో లో బీపీ అయిపోతుంది. అందుకు ఇనప కళాయిల్లో వండుకుని వెంటనే కర్రీ తీసేసుకోవచ్చు. చాలామంది ఇనప కళాయిల్లో వండుకుంటే ఆ కర్రీ బ్లాక్ వస్తుందని వండుకోరు. అది ఇనప కళాయిల్లో వండుకుని దాని కర్రీని వెంటనే తీసేసుకోవాలి. తీసుకోవడం వల్ల బాడీకి ఐరన్ బాగా అబ్జర్వ్ అవుతుంది. దాంతోపాటు ఖర్జూరప్పులు కంపల్సరీ రోజు ఎర్లీ మార్నింగ్ 2 ఖర్జూరం తినాలి. ఈ విధంగా తినటం వల్ల మనకి లో బీపీ బాగా తగ్గి, చాలామందిలో లో బీపీ పేషెంట్లో చాలామంది వాటర్ తక్కువ తీసుకుంటారు. మినిమం 2 లీటర్ల వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. దాంతోపాటు వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉన్నదా లేదా చెక్ చేసుకుంటూ ఉండి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన డైట్ ఇది ఖర్జూరం ప్లస్ శనగలు తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో మనకు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఈ లో బీపీ పేషెంట్లో. దాంతోపాటు వాళ్ళకి ఒకేసారి పల్స్ రేట్ అవి తగ్గిపోతూ ఉంటాయి. అది తగ్గకుండా ఉండటానికి మన అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రించే ముందు అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చని పాలలో బెల్లం కానీ పటికి బెల్లం కానీ వేసుకుని నైట్ పడుకున్నప్పుడు తీసుకోవటం వలన మనకి లో బీపీ చాలా తక్కువ సమయంలోనే లో బీపీని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఇవి నాటు శనగలు, హైబ్రిడ్ శనగలు తీసుకోవద్దు. నాటు శనగలే తీసుకోండి. తీసుకుని మనం సరిగ్గా ఒక గిన్నెడు, ఇలా చిన్న గిన్నెడు నానబెట్టుకుంటే మనకి శనగలు ఒక పిడికెడు శనగలు అవుతాయి. ఆ పిడికెడు శనగలు తినేసేసి ఆ నీళ్ళు కూడా పారబోయకుండా తాగేసేయాలి. ఫస్ట్ శనగలను అయితే శుభ్రంగా 2 సార్లు కడుక్కుని నానబెట్టుకోవాలి. మాకు ఇక్కడ వసతి లేని వల్ల నేను నానబెట్టి చూపించాను. ఇంటి దగ్గర అయితే 2 సార్లు కడుక్కోవాలి. ఈ శనగలు కడుక్కుని తీసుకుంటే వల్ల బాడీకి ఐరన్ బాగా పట్టి నీరసం రాకుండా ఆపడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఖర్జూరం తీసుకుంటాం వల్ల వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీకు అందుబాటులో ఉన్న ఖర్జూరం తీసుకోండి. ఇలా మెత్తగా ఉన్న ఖర్జూరం తీసుకోవచ్చు, ఎండు ఖర్జూరం కూడా తీసుకోవచ్చు. ఎండు ఖర్జూరం కూడా నానబెట్టి కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు అశ్వగంధ చూర్ణం మీకు పాలలో కలుపుకుని తాగాలండి. మామూలుగా వాటర్లో కలుపు తాగుతారు చాలామంది. ఇలా ఆవు పాలతో ప్రాసెస్ చేసింది అయితే నా దగ్గర దొరుకుతుంది. ఇది పాలలో కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. ఆవు పాలలో ఉడకబెట్టి దీన్ని 7 సార్లు భావం చేసిన అశ్వగంధ చూర్ణం ఇది డైరెక్ట్ మనం వేడి నీళ్ళలో కలుపుకుని తాగొచ్చు. కండ చక్కెరతో కానీ బెల్లంతో కానీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వల్ల నైట్ నిద్ర బాగా పట్టి మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళకి అవటం వల్ల మనకి తిన్న ఫుడ్ అంతా బాడీకి పట్టుకుని హిమోగ్లోబిన్ పెరగడానికి, నరాల వీక్నెస్ని తగ్గించడానికి, ఒకేసారి పల్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోకుండా ఆపడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ విధంగా ఈ 3 రెమెడీస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా ఉంటాయన్నది కూడా మీకు చూపించాను. ఈ విధంగా చేసుకుంటూ ఈ లో బీపీ నుంచి బయటపడటానికి చాలా అవకాశం ఉంటుంది. ఏదైనా జర్నీలో వెళ్ళినప్పుడు పటికి బెల్లం చూర్ణం 1 టీ స్పూను, కొంచెం ఇంట్లో ఉన్న కళ్ళుప్పు వాటర్లో వేసుకుని వాటర్ బాటిల్ వెళ్ళి క్యారీ చేస్తూ ఉంటే జర్నీలో మనకి ఫుడ్ అవి సరిపోయినా పటికి బెల్లం చూర్ణం ప్లస్ కళ్ళుప్పు కలిపి తీసుకోవడం వలన
మనకి ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది, వెంటనే నీరసం అవి తగ్గుతాయి. ఈ విధంగా కూడా మనం జర్నీలో మనం క్యారీ చేసుకోవచ్చు. పటికి బెల్లం అంటే చాలామంది మిశ్రీ అని పిలుస్తారు, నవబోత్ అని పిలుస్తారు, ప్లస్ కొంతమంది వాడుక భాషలో పటికి బెల్లం అని పిలుస్తారు. దాని గడ్డల కింద ఉంటుంది. అది మీరు పౌడర్ చేసుకుని ఒక టీ స్పూను పటికి బెల్లం చూర్ణం కొంచెం ఉప్పు కలిపి ఒక క్యారీ చేసుకుని వాటర్ బాటిల్ వేసుకుని తీసుకుంటాం వల్ల ప్రయాణంలో కూడా లో బీపీ రాకన్నా కూడా మనం దాన్ని ఆపుకోవచ్చు. ఈ విధంగా లో బీపీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఇది మన హోమ్ రెమెడీగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లో బీపీ ఉన్న వాళ్ళకి చాలామంది బ్లడ్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్ కావడంలోని ప్లస్ నరాల బలహీనత తగ్గడంలోని ప్లస్ దాంతోపాటు నిద్ర బాగా పట్టడానికి కూడా అశ్వగంధ చూర్ణం బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణం. దీనివల్ల ఎటువంటి వేడి చేయదు. రాత్రి నిద్రించే ముందు తీసుకుని ఇలా తీసుకోవడం వల్ల లో బీపీ నుంచి బయటపడుతూ మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక టైం టు టైం మనం భోజనం కానీ టిఫిన్ కానీ టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ యొక్క అంతమాట్లు ఐరన్ ట్యాబ్లెట్ వాడే ఇబ్బంది కూడా ఉండకన్నా మనకి న్యాచురల్ రెమెడీస్లో ఈ విధంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఆయుర్వేదంలో కూడా తరచూ బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన మందులు ఉన్నాయి. అది నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి లో బీపీ నుంచి బయటపడటానికి ఈ విధంగా 3 రకాలు ఈ విధంగా తీసుకుంటే చాలామందిలో లో బీపీ వల్ల వచ్చే రుగ్మతలను కూడా తగ్గించుకుంటూ మాటికి లో బీపీ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఈ యొక్క రెమెడీని ఒకసారి మరి అందరూ కూడా గమనించండి. ఇక నాటు శనగల్ని ఒక గ్లాస్ వాటర్లో వేసాము. ఈ బాగా నైట్ నానిన తర్వాత శనగలు తినేసి నీళ్ళు కూడా తాగేసేయాలండి. 2 ఖర్జూరం తీసుకోవాలి. మీ మార్కెట్లో దొరికే ఖర్జూరం ఇది తీసుకోవాలి. దాంతోపాటు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలలో అశ్వగంధ చూర్ణాన్ని పటికి బెల్లంతో కానీ బెల్లంతో కానీ తీసుకోవటం వల్ల నరాల పట్టుత్వం కూడా బాగుంటుంది. హిమోగ్లోబిన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. 3 రెమెడీస్ వలన లో బీపీ చాలా ఫాస్ట్గా తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది. నమస్కారం. అయిపోయింది.